హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చలో మనం మళ్ళీ దుల్పేట వచ్చేసినాం అన్నమాట. వినాయకుని చూద్దామని మన వాళ్ళు అరుస్తురు. చెడైకాలనుకుంటా. పాపం మామగారు అందరు వస్తున్నారు. గణేషులు రెడీ అయిపోయిన రోజులు గణేష్ పోతున్నాడు. చూడు ఇట్లా మళ్ళా సేమ్ ఇదే డే రోజు ఇదే ప్లేస్కి వచ్చినాం అనుకో, ఎవ్వరు అడుగు కదపనీకి ఉండదు, బండ్లు పోనీకి ఉండదు. మొత్తం ఇదో గిల్లుంది. వినాయకుడు మాత్రం ప్రస్తుతం ఇంకా నెల రోజులు ఉంది. కళ్ళు మనం అరే గణేష్ చూడరా అమ్మాయి నువ్వు వినాయకులు పెడతారా పెడతా. అరే మనం మళ్ళీ ఇదే రోజు వస్తే ఎట్లుంటుంది మళ్ళా నెక్స్ట్ మంత్? అప్పుడు ఏముంటుంది, ఎందుకంటే అందరూ గణేశులు పెట్టేసి ఉంటారు. పండుగ అయిపోతుంది కాబట్టి. పండుగ ఎందుకు అయిపోతుంది రా? ఇప్పుడు ఫ్రెండ్స్ ఆల్రెడీ దుల్పేట నుంచి వినాయకులు వెళ్తూనే ఉన్నాయి. ఏదో వినాయకుడు ఒకటి ఏడికి వెళ్తుందో తెలియదు. లక్ష్మీనారాయణ గోదాం దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయినాయన్నమాట. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు అయితే మన వినాయకుడు చూద్దామని వచ్చేసారు. ఇప్పుడు చూడాలి లోపల ఒక్కొక్కరు, అరే గిజరా రామ్నాథ్ సిద్ధిబాయి గణేశుడు, గిజరా రామ్నాథ్ సిద్ధిబాయి గణేశుడు అని అంటారు వీళ్ళందరూ. చిన్నప్పుడు అట్లనే అంటారు కాబట్టి. మన గణేశుడు ఎంత బాగుండు ఈసారి. ఇట్లా చూపెడతా ఇన్ని గణేశులు లోపల, ఇంత జాగా కూడా లేదు. జర గ్యాప్ ఇవ్వండి సార్, గ్యాప్ ఇవ్వండి. గణేశులు ఉంటాయి, స్పేస్ ఉంటుంది. ఇప్పుడు ఈసారి ఎంత బ్రాడ్గా వచ్చింది తెలుసా మొత్తము. ట్యూషన్ గణేశులే ఒకటే గణేశులు కలర్ అయింది. అది కలర్ కాలే, ఇంకా అవుతుంది. కెమెరా ఈ యాంగిల్కే తెలుస్తుంది గణేశుడు. అమ్మా ఎట్లుంటారో గణేశుడు ఈసారి. ఇందాక పెద్ద గణేష్ పట్టినప్పుడు ఏందా గాడు పడితే అయిందా రా ఇమ్రా భాస్కర్. ఎట్లున్నా గణేశుడు ఈసారి? నువ్వు చెప్తావా? ఒక సైడ్ నేను ఉంటే ఒక సైడ్ మీరు ఉండు, ముగ్గురు. గణేష్ అయితే ఈసారి మస్తు అంటే మస్తు ఉంది. హైట్ ఉంది, వెడల్పు బాగా వచ్చింది ఈసారి. హైట్ వెడల్పు. అడ్వెంచర్ చేస్తున్నాం, లోపలికి రానికే ఛాన్సే లేదు. మేము ఎట్లా వచ్చినాం తెలుసా? ఊర్రా ఒక్కొక్కడు గణేష్ ఊర్రా ఇక చూడు ఇంకా హైలైట్. చొక్కయ్యారా ఉప్పల్ పాలారా నువ్వేమో. ఎంత బ్రాడ్ బయటికి పైన కిరీటాలని అవి సెట్ చేసే లోపల. అదే బయట అడ్రస్ మర్చిపోయినారా, తప్పపోయినాం. యూట్యూబ్లో వైరల్ అయిన వినాయకుల దగ్గర అన్ని దగ్గరకు మనం పోతున్నాం మాట. రోజు మొన్నటి దాకా యూట్యూబ్లో వైరల్ అయిన వినాయకుడు పెయింట్ అయిపోయింది. ఎంత అవుతుందో మరి 2 కళ్ళు తాగుతలేరు. అందుకే 4 కళ్ళు పెట్టుకుని అయినా తాగుతలేదు. ఐదు తక్కువ నైట్ మనం ఏమన్నా నడుచుకున్నాడు ఇలాగనే ఇస్తే
కూడా ఉంది. గాయస్ ఇంకా పండగకి 1 month ఉంది. పబ్లిక్ చూసుకొని మొత్తం ఇగో జామ్ అయిపోయింది. అలాంటి వాళ్ళు అందరు గ్యాంగ్ దోస్తులు ఇగో ఈ వినాయకుడిని చూస్తే మీకు అర్థమైపోవాలి. మనకి ఈ వినాయకుడు రెగ్యులర్గా దుల్పేట్లని ఉంటుంది. ఫేమస్ గణేష్ సింగ్ కళాకార్. ఇగో మన దోస్తులు చిన్న గణేషులు చూస్తారు. రండి రారా రారా రండి రండి. ఈ డోర్లోకి వెళ్ళి పోతాం అన్నమాట. అంత పెద్ద పెద్ద వినాయకులు చూడండి. అమ్మో గాయ చూసుకుంటే మనం గణేష్ కళాకారు లోపల ఉన్నమాట. ఇంత పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి చూడరు. ఈ డోర్లోకి వెళ్ళి వచ్చినాం మనం. ఇక ఎప్పుడు ఏంది అఖిల్ భాయ్ ఏమంటున్నావు? అఖిల్ భాయ్ వినాయకుడు పెడుతున్నావా? ఏది జమ్ని కాలంలో పెడుతున్నా? ఇది పెడుతున్నా అంతే. సేమ్ వినాయకుడు ఎంత సైజ్ ఉంది అంతే. ఈ గణేశుని చిన్నప్పటి నుంచి ఎప్పుడు మేము చిన్నప్పుడు బస్సులో వస్తుండే గ్యాంగ్ అంతా ధూళిపేటకి. అప్పటి నుంచి చూస్తున్నాం దగ్గరదా ఒక 10-15 సంవత్సరాల నుంచి. ఇంకా అట్లా ఉన్నాం గణేశుడు. చిన్నప్పుడు ఏమనుకుంటారే వర్షం వన్నా కరిగిపోతలేం రా గణేశుడు అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది ఫైబర్ గణేశుడు అని చెప్పేసి. ఏం రా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం గణేశుని. అప్పట్లో బస్సులు వస్తుండే. ఇప్పుడు బండ్లు వచ్చినాక మీరు రారా అంటే వస్తలేరు మనల్ని. ఇప్పుడు తల్లాడితే ఇప్పుడు వచ్చారు. ఎవరు రాడు మనోడు. ఇప్పుడు గణేశుని చూసిండట. చూద్దాం ఏం వెరైటీ ఉందో. బాబా గణేశుడు తొందర ఇప్పుడు రే గణేశుడు తొందర కరెక్ట్. నీ అంత ఉందా? పెద్ద గణేశుల చిన్న గణేశుల హైలైట్ అయిపోతుంది దులిపేట్ల. రే చూసింది చాలరా బే. నడురు ఇంటికి పోదాం ఇక. గణేష్ మహారాజ్ కి జై. గణేశుడు బుక్ అయిపోయింది. అరే ఒకసారి మీ అకౌంట్లో బ్యాలెన్స్ పెట్టుర్రు ఇద్దరుగా. నాడు ఇంటి నాడు రీ. ఏ నడరా. ఏ దుల్పేటలో ఏం చేస్తున్నారు నువ్వు? జెండాలు గుంజుతుంది దుల్పేటలో మొత్తం. మా గల్లీలో జెండా పండుగ శుభాకాంక్షలు అందరికి. మనకి తిందాం. ఏం కావాలి? స్వీట్లు కావాలండి. నువ్వు నాడు ఇంటికి నాడు. నువ్వు నాడు. ఆడు చుట్టేసి ఆ చేతిలోకి నువ్వు చుట్టేసినవారా? హాయ్ ఫ్రెండ్స్, ఇగో టైం చూసుకుంటే 12 అయింది. మన చేతిలో జెండా ఉంది. ఇగో అక్కడ కొంతమంది మన దోస్తులు ఉన్నారు. వాళ్ళకి పోయి అడుగుదాం వాళ్ళకి జెండా కావాలా పైసలు కావాలనేది చూద్దాం. మామ నీ జేబులో పైసలు ఉన్నాయా? రిపబ్లిక్ డే రా. ఒక నిమిషం. ఇలా ఏం డే రా? ఇలా ఏం డే రా? ఏం డే? ఇండిపెండెన్స్ డే నాకు తెలుసు. నువ్వు 10,000 కన్ఫ్యూజ్ చేస్తావు. సరే రెడీ రెడీ. ఈరోజు ఇండిపెండెన్స్ డే. నీకు జెండా కావాలా పైసలు కావాలి? ఈడు బారాడు సార్. ఈడు ఒక్కరోజు మాటకే నువ్వు సెల్యూట్ కొట్టు మమ్మ ఒకసారి. నువ్వు సెల్యూట్ కొడితేనే మా అందరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. నువ్వు ఆర్మీలో పోతే పాకిస్తాన్ మొత్తం కాల్ చేస్తా. అరే 6 మంది ఆయన వారా ఇప్పుడు?